భానుసాయి 143 గారు కామెంట్ చేశారండి. గురుగారు మా అమ్మాయికి అన్నప్రాసన అమావాస్య రోజు వచ్చింది, చేయవచ్చు అని అడిగి ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్నప్రాసన అనేది మగవారికి సరి నెల, ఆడపిల్లలకి బేసి నెలలో చేస్తారు. అది 5 నెలలు దాటిన తర్వాత అంటే 6వ నెలలో 6వ రోజు, అంటే 5 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 6th మంత్ పడగానే 6వ రోజు లెక్క. దీన్ని చాలా మంది ఇంగ్లీష్ క్యాలెండర్ చూసుకుంటారు. కరెక్ట్ కాదండి, తిథి ప్రకారం చూసుకోవాలి. చైత్రమాసంలో సపోజ్ పాడ్యమి రోజు మీకు అమ్మాయి పుట్టింది, చైత్ర శుద్ధ పాడ్యమి. వైశాఖం అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఈ శ్రావణ పాడ్యం అయిపోయిన తర్వాత, శ్రావణం అంటే చైత్రం నుంచి వైశాఖం ఒక మాత కదా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం. ఆషాఢ మాసంలో ఇక్కడ మనం పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి అంటే భాద్రపద శుద్ధ షష్ఠి అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవాలి. యాక్చువల్గా ఆ రోజు ఏ వారమైనా సరే, మంగళవారం కానీ అమావాస్య చేసుకోవచ్చు. కానీ కొద్దిమంది ఎందుకు మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు చేసుకోవడం అని చెప్పి